నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఈ రీల్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియోలో జనరల్గా చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సార్ ఇప్పుడు మీరు చాలా చెప్తూ ఉంటారు కదా, మరి స్కిల్స్ ఎలా పెంచుకోవాలి ప్రాక్టికల్గా, ఎక్కడ వెబ్సైట్స్లో చూడాలి, లేకపోతే ఎట్లాగా నేను దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయాలి, పార్టిసిపేట్ చేయాలి అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే కాలేజెస్లో రెగ్యులర్గా చదివి మీ కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ వర్క్ చదవడం వల్ల మీకు డైరెక్ట్గా జాబ్స్ వచ్చే అవకాశం ఇప్పుడున్న మార్కెట్లో లేనే లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. సో అందు గురించి ఏంటంటే, ఇప్పుడు చాలా స్పీడ్గా శరవేగంగా టెక్నాలజీలో మార్పు జరుగుతుంది. కాబట్టి అకాడమికల్గా ఎవరైతే కాలేజీలో ఎగ్జామ్స్ చదివి ఏదో పాస్ అయ్యి, ఏదో ఎగ్జామ్ ముందు ఏదో బట్టి కొట్టో లేకపోతే ఏదో నేర్చుకుని ఏదో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ వచ్చే పరిస్థితి మార్కెట్లో లేదు. అందు గురించి సో డెఫినెట్గా మీరు ఏదైతే థియరిటికల్గా నేర్చుకుంటారో అది ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి సరిపడినటువంటి వనరులు, లేకపోతే దానికి సంబంధించిన వెబ్సైట్స్, లేకపోతే ఎలా చేయాలి ఏంటనే దానికి సంబంధించి డీటెయిల్గా ఎప్పుడన్నా మళ్ళీ నేను సపరేట్గా యూట్యూబ్ వీడియో ఒక 1/2 అవర్ వీడియో చేస్తాను. కానీ బట్ ఎట్లాంటి కాంపిటీషన్స్ ఉంటాయి, ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలన్న దానికి సంబంధించి నేను ఇప్పుడు మాట్లాడతాను. సో ఐసీపీసీ ఎక్స్క్లూజివ్గా ఇట్స్ బిగ్ వీడియో అండి, నేను చేస్తానని. ఇంటర్నేషనల్గా వరల్డ్ మొత్తం మీద ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ప్రోగ్రామింగ్ ఏదైనా ఉంది అనుకుంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఐసీపీసీ. అది రీజనల్గా ఉంటుంది, కాలేజ్ వైజ్ ఉంటుంది, ఏషియా వైజ్ ఉంటుంది, ఇండియా వైజ్ ఉంటుంది, వరల్డ్ వైడ్ ఉంటుంది, తర్వాత చెప్తాను. బట్ అది అలాగే గూగుల్ కోడ్ జామ్ అనేది మనకి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్లో కూడా మీరు కోడింగ్ అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మెటా కంపెనీ వాళ్ళకి ఏదైతే మనకు ఉందో హ్యాకర్ కప్ అనేది ఏదైతే ఉంటుందో, హ్యాకర్ కప్పు డెఫినెట్గా సో మెటా కంపెనీ వాళ్ళది ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారం మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లీడ్ కోడ్ అనేది డెఫినెట్గా అందరూ వాడేదే. నీట్ కోడ్ కానీ, లీట్ కోడ్ కానీ, లో లెవెల్ కానీ, మీడియం లెవెల్ కానీ, హై లెవెల్ కానీ, ఇలా డిఫరెంట్గా ఉంటాయి మీకు. అంటే దానికి సంబంధించిన ఎగ్జామ్స్, దానికి సంబంధించిన కోడింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి దాంట్లో మీకు ఆటోమేటిక్గా మీరు లో లెవెల్లో ప్రాక్టీస్ చేసుకుని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో వెళ్తున్నప్పుడు మీడియం లేదా హై లెవెల్కి వెళ్ళి వచ్చినట్లయితే మీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది. చాలా అన్ని రకాలుగా ఉంటాయి. సో గీక్ టు గీక్ అని ఇంకోటి ఉంటుందంటే అది కూడా ఇందులో రాయలేదు కానీ బట్ అది కూడా ఒకటి మంచిదండి, ఈవెన్ నీట్ కోడ్ కూడా. అలాగే కోడ్ ఫోర్స్ అనేది జనరల్గా అంటే రేటింగ్ అనేది జనరల్గా 1800 to 1900 ఉన్నట్లయితే, 2000 వరకు ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు ఏదైనా కంపెనీకి ఇంటర్న్షిప్ అప్లై చేసినట్లయితే డెఫినెట్గా మీకు వస్తుందండి. అలాగే ఎట్ కోడర్ డెఫినెట్గా ఇది చాలా పాపులర్ ఇదండి, జపనీస్ సంబంధించిందండి. సో ఇది కూడా మీరు జనరల్గా చేసుకున్నట్లయితే మీకు అవకాశం ఉంటుందండి. సో అట్లాగే గూగుల్ కిక్ స్టార్ట్ ఏదైతే ఉంటుందో గూగుల్ కంపెనీ వాళ్ళదంటే ఆ స్పెసిఫిక్ డ్యూరేషన్ టైమింగ్స్ ఉంటాయండి. అది ఎప్పుడైనా సపరేట్గా పడినప్పుడు దాని గురించి ప్రత్యేకంగా దీంట్లో ఒక్కొక్క దాని గురించి సపరేట్గా నేను వీడియోస్ చేస్తానండి. బట్ టైం బీయింగ్ మీకు అట్లీస్ట్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చూసుకుంటారు అని. అలాగే 2 కోడర్ అని ఉంటుందండి, టీఓఓ కోడర్ అంటుంది, COTER 2 కోడర్ కూడా డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. హ్యాకర్ ర్యాంక్ డెఫినెట్గా వరల్డ్ వైడ్ చాలా కాంపిటీషన్స్ ఉంటాయండి, ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని వరల్డ్ వైడ్. ఈసారి వచ్చిన వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో టాప్ ర్యాంక్ జనరల్గా మనకి బాగా వచ్చినాయండి. ఈవెన్ ఐసీపీసీలో కూడా చాలామంది ఐఐటీ స్టూడెంట్స్ అనుకుంటారు కానండి, మీకు ఎక్కువగానే CMI అని చెప్తూ ఉంటాను చూసారండి, ISI కానీ CMI అని చెప్తూ ఉంటానంటే జనరల్గా CMI నుంచి రావడం జరిగిందండి ఈసారి కొంచెం బెటర్గా. అలాగే ISI నుంచి కూడా రావడం జరిగిందండి. సో అఫ్కోర్స్ సపరేట్ వీడియో చెప్పినప్పుడు నేను చెప్తానండి ఏ కాలేజ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తారనేది. అట్లాగే మీకు హ్యాకర్ ర్యాంక్ కూడా డెఫినెట్గా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మీకు కాంపిటీషన్ జరుగుతూనే ఉంటుంది, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చండి. సో అట్లాగే కోడ్ చెఫ్ అనేది అంటే కొంచెం లాంగ్ ఛాలెంజెస్ ఏదైతే ఉంటుందో కోడ్ చెఫ్ని జనరల్గా చేసుకోవచ్చండి. అట్లాగే కాంపిటేటివ్ కోడింగ్ అని ఉంటుందండి, కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చండి. సో అఫ్కోర్స్ ఇందులో లేని కూడా చాలా ఉంటాయి, ఇంకొక 10 వరకు. బట్ అట్లీస్ట్ ఇందులో అన్నీ చేయాలని లేదండి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ ఇన్ని చెప్పేశారు కదా ఏం చేయాలి లేదంటే, చక్కగా మీరు నీట్ కోడ్ లాంటిది ఒకటి చేసుకోవడం కానీ, కోడ్ ఫోర్స్ లాంటి దాంట్లో కొంచెం రేటింగ్ తెచ్చుకోవడం కానివ్వండి, కాంపిటీషన్స్ అన్ని మిగతా హ్యాకథాన్స్ అన్ని మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు చక్కగా. కాంపిటేటివ్ ప్రోగ్రామ్లో చేసుకుని హ్యాకర్ ర్యాంక్ లాంటి దాంట్లో రిజిస్టర్ చేసుకుని చేసుకోవచ్చు అండి. ప్రాజెక్ట్స్ అయితే GitHub అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకుని అది మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా అప్లోడ్ చేసుకుని అట్లా ముందుకెళ్ళి చేసేసుకోవచ్చు. ఎట్ కోడర్ కూడా బాగుంటుందండి యాక్చువల్గా. సో అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కానీ, లేకపోతే ఫైనాన్స్ కంపెనీస్ వెళ్ళాలనుకున్నప్పుడు దానికి సపరేట్గా ప్లాట్ఫామ్స్, సపరేట్గా స్కిల్ సెట్ ఉంటుందండి. దానికి సంబంధించి నేను మాట్లాడినప్పుడు నేను సపరేట్గా చెప్తాను. దీంట్లో కూడా సపరేట్గా నేను వీడియోస్ అన్నీ చేయకపోయినా డెఫినెట్గా ఐసీపీసీ గురించి పక్కాగా నేను చేస్తానండి. అట్లాగే లీడ్ కోడ్ గురించి చేస్తాను. అలాగే గిట్ అలాగే నేను హ్యాకర్ ర్యాంక్ గురించి కూడా నేను సపరేట్గా చేయవలసిన అవసరం ఉందని డెఫినెట్గా దానికి సంబంధించి కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్యూచర్లో. ఇవన్నీ రిజిస్టర్ చేసుకోకపోతే ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకుని నెమ్మదిగా స్లోగా స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళండి. అన్ని ప్లాట్ఫామ్స్ అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. 2-3 ప్లాట్ఫామ్స్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే సరిపోతుంది. కోడ్ ఫోర్స్ జాగ్రత్తగా ప్లాన్ చేయండి, డెఫినెట్గా బాగుంటుందండి. లీడ్ కోడ్లో కోడింగ్స్ అవి ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాకర్ ర్యాంక్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.